ఫ్యాన్స్ కి సారీ చెప్పాడు డైరెక్టర్ హరీష్ శంకర్. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవబోతున్న నేపథ్యంలో ఒక బిగ్గెస్ట్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. మహేష్ బాబు ఫ్యాన్స్ కి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఈ ట్వీట్లో అర్థమవుతుంది. సో నేనేదో ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ అయింది, జస్ట్ ఒక 49 సెకండ్ల విడిదిగల సాంగ్ అది. సో ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, ఇది ఆ సాంగ్లో ఉన్నటువంటి ఆ మెయిన్ హూక్ లైన్. సో దానికి ఒక వీడియోని పోస్ట్ చేస్తూ ఆర్ఎస్వి రెబల్, ఆ ఫోటోలో కూడా ప్రభాస్ ఫోటో కనబడుతుంది ప్రొఫైల్ పిక్చర్కి. సో ఆయన ఒక కామెంట్ పెట్టాడు, ఏమని ఒక ట్వీట్ చేశాడు, లేపరా లేపరా బాబ్ హైయెస్ట్ లేపరా, ఎగ్జాక్ట్గా అదే ట్వీట్, లేపరా లేపరా బాబ్ హైయెస్ట్ మళ్ళీ లేపరా అని చెప్పి. అంటే ఇక్కడ BOB బాబ్ అనేది మీరు కావాలంటే చెక్ చేయండి గూగుల్లో. బాబ్ ఇన్ టాలీవుడ్ అని అంటే మహేష్ బాబు ఫొటోస్ కనబడుతూ ఉంటాయి. మహేష్ బాబుని బాబ్ అని పిలుస్తూ ఉంటారంట, BOB బాబ్. అయితే లేపరా లేపరా బాబ్ హైయెస్ట్ మళ్ళీ లేపరా అనేటువంటి ఈ ట్వీట్కి పైన హరీష్ శంకర్ ఏం చేశాడంటే, సో పీసార్ ఒకసారి కేవలం ఆ ట్వీట్ చూపించండి, తదాస్తు అని ట్వీట్ చేశాడు. రిప్లై తదాస్తు అని చెప్పి చేయడంతో, అంటే బాబు హైయెస్ట్ మళ్ళీ లేపరా, మహేష్ బాబు ఫ్యాన్స్కి సంబంధించి లేకుంటే మహేష్ బాబు గురించి ఈ ట్వీట్లో పోస్ట్ చేయడం, దానికి తదాస్తు అన్నట్టుగా అటు హరీష్ శంకర్ రీట్వీట్ చేయడంతో ఒక్కసారిగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసుకోండి, పవన్ కళ్యాణ్ సినిమాలు తీయండి, పవన్ కళ్యాణ్తో ఇంకేదైనా చేయండి, కానీ అనవసరంగా ఇందులో మహేష్ బాబుని ఎందుకు లాగారు? ఎవడో ఒకడు మహేష్ బాబు పేరు పెట్టి బాబు మళ్ళీ హైయెస్ట్ లేపరా అని పేరు తీసుకుంటే మహేష్ బాబుని కించపరిచే విధంగా, మహేష్ బాబు యొక్క స్థాయిని దిగజార్చే విధంగా తదాస్తు అని ట్వీట్ చేస్తారా హరీష్ శంకర్ అంటూ ఆ ఫ్యాన్స్ అంతా రచ్చలేపారు. నేను చెప్తున్న మాట కాదు, దీనికి రియాక్షన్ కూడా ఆయనే ట్వీట్ చేశారు. బాబు అంటే ఎవరనేది కూడా హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ ఏం ట్వీట్ చేశారో కూడా మీకు ఇక్కడ కనబడుతోంది. సో హరీష్ శంకర్ ట్వీట్ ఏంటంటే, yesterday was a very busy day. I had meeting with the board officials after the censor, visited Peddamma temple to seek blessings. ఇవన్నీ ఆయన ఏం చేశాడని చెప్పుకొచ్చాడు. కింద I have immense respect for superstar మహేష్ బాబు గారు. చూడండి, I have immense respect for superstar మహేష్ బాబు గారు. In fact, I have always believed that many records will be created under his name with Varanasi. This was an unintentional mistake. Unintentional mistake with absolutely no intention to hurt him or his fans. You can even check the tweets I posted on his birthday about Pokri to understand the love and respect I have for him. So ఆయన మనోభావాలు, ఆయన ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీసే ఆలోచన నాకు లేదు, అన్ఇంటెన్షనల్గా జరిగింది. సో అక్కడ చాలా క్లియర్గా లేపరా లేపరా బాబ్ హైయెస్ట్ మళ్ళీ లేపరా అని చెప్పి ఉస్తాద్ పవన్ సింగ్ సంబంధించి విడుదలైనటువంటి ఆ చిన్న 49 సెకండ్స్ వీడియోని పోస్ట్ చేసి, ఈ పోస్ట్ని ఎవరో ఒక వ్యక్తి పెడితే దానికి తదాస్తు అని పెట్టారు. ఇది నిజంగా అన్ఇంటెన్షనల్గానేనా, లేదనంటే ఏదో ఒక చర్చ వస్తుంది, ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంది, మళ్ళీ ఈ పేరు మారుమోగిపోతుంది, ఉస్తాద్ భగత్ సింగ్కి ఒక అల్టిమేట్ ప్రమోషన్ కూడా వస్తుందని భావించారా? సో హౌఎవర్ ఇఫ్ దట్ బ్రీఫ్ మూమెంట్ కాజ్డ్ ఎనీ హర్ట్ టు పీపుల్స్ ఫీలింగ్స్, ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ అపాలజైజ్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. కానీ అపాలజైజ్ కింద ఎంతటి స్థాయిలో అంటే, సో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో ఆయనకి నేను కొన్ని చెప్పలేని మాటలు కూడా ట్వీట్ చేస్తూ ఆయన కింద కామెంట్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నైట్ ట్వీట్ వేస్తే అప్పుడే అయిపోయేది, సో అనవసరంగా ఇన్ని కాంట్రవర్సీ ఎదుర్కొన్నావు, మా నుంచి ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్నావు, అనవసరంగా ఇంత లాగ్ చేస్తావు, నైటే ట్వీట్ చేస్తే అయిపోయేది కదా, అనవసరంగా లేట్ చేస్తావు అన్నట్టుగా ఆయన ట్వీట్ కింద కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మూవీ టైటిల్ తదాస్తు ఫిక్స్ చేసాయి. సో నెక్స్ట్ మూవీ టైటిల్ తదాస్తు అని టైటిల్ ఫిక్స్ చేశాను ఒక కామెంట్. ఆ తర్వాత భలే సింక్లో అన్నావన్నా పాపం మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నట్టుగా ఇంకో కామెంట్. అంటే అనవసరంగా ఒక కాంట్రవర్సీ వచ్చింది, పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నట్టుగా అనవసరంగా ఒక కాంట్రవర్సీకి తెరలేపింది ఈ ట్వీట్ అనేది మాత్రం చాలా క్లియర్గా ఆయన ట్వీట్ కింద వచ్చిన కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. సో నాతో పాటుగా నాకు ప్రతినిధి అనీంద్ర సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, ఏం జరిగింది? హరీష్ శంకర్ ఈ ట్వీట్ అన్ఇంటెన్షనల్గానే చేశారా? సో వితౌట్ ఆయన చూడకుండానే, ఫుల్గా గమనించకుండానే చేశారా? ఇప్పుడు దాని క్లారిటీ ఇస్తూ ఒక ట్వీట్ చేసినా కూడా దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి చాలా పెద్ద మొత్తంలో. ఈ ట్వీట్ సారాంశం ఎలా చూడాలి? ఇప్పుడు ఎటువంటి ఫ్యాన్ వార్ జరుగుతోంది మళ్ళీ? ఎస్ మనోజ్, హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ కి మొత్తం ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్, అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇరు వర్గాల మధ్య కూడా సోషల్ మీడియాలో పెద్ద మాటల యుద్ధం జరుగుతుంది, ట్వీట్స్ యుద్ధం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. జస్ట్ బాబ్ రికార్డ్
ఈ సినిమాతో లేపేయాలి అని చెప్పేసి ఒక పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన ట్వీట్ కి తదాస్తు అని హరీష్ శంకర్ ఇచ్చిన రిప్లైకి ఇప్పుడు మొత్తం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు హరీష్ శంకర్ ని. మొత్తం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ని బ్యాన్ చేయాలంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా హరీష్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. సినిమా మీద హైప్ లేదు కాబట్టి ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ సినిమాకి సంబంధించి బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు హరీష్ శంకర్. మధ్యలో మహేష్ బాబుని తీసుకొచ్చి అంటూ కూడా వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు, అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. నిన్న నుంచి ఈ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఇది గమనించిన హరీష్ శంకర్ ఇప్పుడు సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే దాదాపు 10 రోజులు ఉంది టైం ఇంకా రిలీజ్ అవడానికి. ఈ 10 రోజుల్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి ప్రమోట్ చేస్తూ ఉన్నారు మూవీని. సో మళ్ళీ సినిమా మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తే, ఇప్పుడు సినిమాని బాయ్కట్ అంటూ కూడా వ్యతిరేకిస్తే సినిమాకి రావాల్సిన కలెక్షన్ కానీ సినిమాకి రావాల్సిన టాక్ కానీ ఏదైనా కొంచెం అటు ఇటు అయినా కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి హరీష్ శంకర్ ఇప్పుడు ఆ ట్వీట్ కి సంబంధించి నేను ఒక టెన్షన్ లో ఉన్నాను, సినిమా సెన్సార్ అయింది, ఆ సెన్సార్ బోర్డ్ తో మీటింగ్ అయింది నాకు. సో అంటే ఇంకా ప్రమోషన్స్ లో ఉన్నాను, అండ్ ఇంకా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను, టెంపుల్స్ కి వెళ్ళాను బ్లెస్సింగ్స్ కోసం. ఈ బిజీలో ఇంకా జర్నలిస్టులు ఇంకా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఇండస్ట్రీ నుంచి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. నిన్న రిలీజ్ అయిన కాలర్ ఎత్తరా సాంగ్ ప్రోమోకి సంబంధించి చాలా బాగుందని చెప్పేసి. సో అది కూడా నేను చూస్తూ దానికి బదులు ఇస్తూ దానికి రిప్లైస్ ఇస్తూ కూడా నేను చూడకుండా నేను అది రిప్లై పెట్టడం జరిగింది తదాస్తు అని చెప్పేసి. నేను ఇంటెన్షన్ తో పెట్టలేదు, అది అన్ఇంటెన్షనల్ గా జరిగిపోయింది. దాన్ని నేను తర్వాత మా టీమ్ ని చెక్ చేయమని చెప్పి వెంటనే డిలీట్ చేయించాను. నిన్న నేను ఫుల్ బిజీలో ఉన్నాను. ఈవెన్ సమన్ స్టూడియోకి వెళ్ళాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది సినిమాకి సంబంధించి. ఈ బిజీలో ఉండి నేను ఆ ట్వీట్ సరిగా చదవకుండానే రిప్లై ఇచ్చేసాను. నేను ఆ రిప్లై తర్వాత చూసిన తర్వాత మా టీంని చెక్ చేయించిన తర్వాత నేను ఆ ట్వీట్ ని డిలీట్ చేయడం జరిగింది. నాకు మహేష్ బాబు అంటే చాలా అభిమానం. రాబోయే వారణాసి సినిమాతో రికార్డులన్నీ కూడా మహేష్ బాబు బ్రేక్ చేయాలి. అండ్ ఇంకా పోస్ట్రీ సినిమా టైంలో అండ్ ఇంకా ఆయన బర్త్డే టైంలో కూడా నా ట్వీట్స్ చూస్తే నాకు ఆయన అంటే ఎంత అభిమానం అనేది మీకు అర్థం అవుతుంది అని చెప్పేసి క్షమాపణ చెప్పడం జరిగింది. ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. ఎందుకంటే అందరు హీరోలు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తేనే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, మంచి హిట్ అవుతుంది. సో కాబట్టి నా సినిమాని సపోర్ట్ చేయండి. నేను పెట్టిన ట్వీట్ కి సారీ అంటూ కూడా హరీష్ శంకర్ ట్వీట్ చేసినప్పటికీ కూడా అది ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఇప్పుడు ఈ క్షమాపణతో మహేష్ బాబు ఫ్యాన్స్ వెనక్కి తగ్గుతారా ఏంటి అనేది చూడాలి. ఇటు హరీష్ శంకర్ కి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం ట్విట్టర్ లోకి రంగంలోకి దిగి యుద్ధం చేస్తున్నారు. అండ్ ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా తగ్గకుండా యుద్ధం చేస్తూనే ఉన్నారు. మాటల యుద్ధం జరుగుతుంది, ట్వీట్ల యుద్ధం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ క్షమాపణతో ఇది ఆగుతుందా లేదా, మళ్ళీ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ హరీష్ శంకర్ దీనికి ఏమైనా క్లారిటీ ఇస్తారా, దీనికి సంబంధించి సినిమా మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది, ఒక ఫ్యాన్ వార్కి తెరతీసింది. మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఒక యుద్ధమే జరుగుతోంది. తదాస్తు అనేటువంటి ఒక చిన్న పదమే, తదాస్తు అనే ఒక చిన్న పదమే ఇప్పుడు హరీష్ శంకర్ని కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. రకరకాల ట్వీట్స్, రకరకాల భాషతో పరచాలంతో ఆయన పైన అగ్రెసివ్ కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన దానికి క్లారిటీ ఇచ్చారు, అపాలజైజ్ కూడా చెప్తూ ఒక ట్వీట్ చేశారు. ఆయన కూడా అపాలజైజ్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్టుగా మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంతటి స్థాయిలో కొంత ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు కాబట్టి దానిపైన ఏదైనా ప్రభావం పడుతుంది అనేటువంటి కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. హరీష్ శంకర్ దానికి అపాలజైజ్ చెప్పారు. మరి అపాలజైజ్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. సో మీకేమనిపిస్తోంది, ఇది అన్ఇంటెన్షనల్ గానే హరీష్ శంకర్ అంటున్నారు, అన్ఇంటెన్షనల్ గానే ట్వీట్ చేశారా, లేదు ఇంటెన్షనల్ గానే మహేష్ బాబు ఫ్యాన్స్ని కానీ మహేష్ బాబుని కానీ హర్ట్ చేయాలని చెప్పి ఇంటెన్షనల్గా ట్వీట్ చేశారా? మీకేమనిపిస్తోంది? హరీష్ శంకర్ పై మీ రియాక్షన్ ఏంటి? కామెంట్ చేయండి.